అటు ఇంకో అంశం సార్, ఫిలిం ఇండస్ట్రీలో రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి. మొన్న జానీ మాస్టర్ కావచ్చు, ఇవాళ యూట్యూబర్ కావచ్చు, ఇవన్నిటిని ఎట్లా చూడొచ్చు? అంత ఒక ఎంతో పెద్ద ఒక పొలిటికల్ గేమ్ ఉంది. జానీ మాస్టర్ తర్వాత త్రివిక్రమం ఇంకోళ్ళు అలా ఒక పొలిటికల్ గేమ్ జరుగుతుంది. అది త్వరలో అన్నీ బయటకు వచ్చి ఇప్పుడు కోర్టులో ఉంది కనుక మనం దాని గురించి కోర్టులో తెలుస్తుందని చూద్దాం. కోర్టులో వెయిట్ అండ్ సీ. జానీ మాస్టర్కి పొలిటికల్కి ఏం సంబంధం, అంటే ఏ విధంగా జరుగుతుంది? ఏం జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరవాడు కనుక జరుగుద్ది. పవన్ కళ్యాణ్కి తగ్గించడం చంద్రబాబుకి అవసరం. పవన్ కళ్యాణ్ తగ్గిస్తే ఎంత తగ్గితే చంద్రబాబుకి అంత ప్రయోజనం, తన కొడుకును ముందుకు తీసుకెళ్ళచ్చు. కనుక బిహైండ్ ది కర్టెన్ ఎదురుగుండా పొగుడుతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్, వెనకాల గొయ్యి తవ్వుతాడు. అతని రాజకీయ విధానమే అది. కనుక అది జరుగుతుంది. అవన్నీ బయటకు వస్తాయి త్వరలో. జానీ మాస్టర్ వెనుక చంద్రబాబు నాయుడు కోణం రాజకీయ కుట్ర చేస్తుంది అనుకోవచ్చా మీరు చెప్పేదాన్ని బట్టి? డెఫినెట్గా రాజకీయ కోణం ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ మనుషుల్ని ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు? ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మనిషి, హరిశంకర్ మీద కూడా వస్తుంది, ఆది కూడా వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ మనుషులే, మిగతా వాళ్ళు ఎవరు దేశంలో కనపడరు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో కూటమిలోనే ఉన్నాడు కదా సార్. అదే మరి వాళ్ళ పార్టీలో ఉన్నాడు, డైరెక్ట్గా కొట్టలేడు. కూటమిలో ఉన్నాడు కనుక డైరెక్ట్గా కొట్టుకొని ఇండైరెక్ట్గా కొడతాం. ఇది రాజకీయ తంత్రం, అదే రాజకీయం అంటారు. అంటే ఇక్కడ బాధితురాలు కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వేధింపులు చేస్తూ ఉన్నాడని చెప్తా ఉంది కదా సార్, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? 5 సంవత్సరాలు సిగ్గు ఉండాలి అమ్మాయి ఆ మాట తీసుకుమారి. 5 సంవత్సరాలు నువ్వు వాడితోటి ప్రయాణం చేస్తూ ఒకసారి పద్ధతిలో రేపు చేసిన వాడితోటి మళ్ళీ నువ్వు తిరుగుతావా? తిరిగి మళ్ళీ నన్ను రేపు చేస్తావు? ఎన్నిసార్లు రేపు చేయించుకుంటావు? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉండాలిగా. ఒకసారి రేపు చేసిన వాడు మొగాడితోటి నువ్వు ఆడది పక్కకి నుంచుంటుందా? అంటే తను మా వేధింపులకు కూడా గురి చేసిండు, బయటికి రానియకుండా కూడా చేసిండు అని చెప్పి. అతను ఒక్కడే ఇండస్ట్రీ 36 మంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ సరే ఇతను ఒక్కడైనా, జానీ మాస్టర్ ఒక్కడైనా ప్రపంచం? అది ఆ గేటు దాటి బయటకు రాలేదు, ఆ కోటలో నుంచి బయటికి రాలని ఎన్ని సినిమాల కథల్లాగా ఉన్నాయి. నువ్వు చేశాడు, దూరంగా ఉండు, నీ బతుకు నువ్వు బతుకు. కాదే అతనికి శిష్యురాలుగానే వెళ్తీవి, అతనితోటి సినిమా నువ్వు హీరోయిన్గా అతను హీరోగా సినిమా మొదలెడితేవి. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ వినటానికి కూడా అసహ్యంగా ఉన్నాయి, వినటానికి కూడా జిగుస్సగా ఉన్నాయి. వాళ్ళ భార్య పైన కూడా చేసింది కదా సార్, మతం మార్చుకో. ఎందుకంత అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి, నేను జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలి, నువ్వు తప్పుకో, జానీ మాస్టర్ నేను పెళ్లి చేసుకుని జానీ మాస్టర్ బిడ్డను కనాలని అంటే అంద అమ్మాయి నీకు పెళ్లి జరగదు. నాకు తెలుసు అనుభవం, అమ్మాయి కూడా మా లవ్ మత మార్పిడిలో జరిగింది. సో మత మార్పుకుంటే కానీ నీ పెళ్లి జరగదు, నువ్వు ముస్లింగా మారితే కానీ నేను నా అనుభవం కొద్ది చెప్తున్నాను, నువ్వేమో ఆయనతో పెళ్లి చేసుకుంటే కుదరదు, నువ్వు మతం మారాలి అని చెప్పింది. దీంట్లో తప్పే ఉంది? వాస్తవం చెప్పింది. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి, వారితో బిడ్డను కనాలి, నువ్వు తప్పుకొని ఈ అమ్మాయి కూడా చేసింది. సో ఇవన్నీ ఒక ఆడదనగానే అమ్మాయి చెప్పేవన్నీ నిజాలు, మొగాడనగానే అబద్ధాలను దారుణంగా వెళ్తుంది పద్ధతి సొసైటీలో. ఇది మారాలి, ఈ దృక్పథం మారాలి. వాళ్ళు అరసా ఇష్యూ కూడా చూస్తున్నాం కదా సార్, దానికి ఏం చెప్తారు? అదే అంతే, అమ్మాయి ఎక్స్ప్లాయిటేషనే కనపడుతుంది ప్రస్తుతం. ఇంకా అతని నుంచి రావాలి వివరాలు. యాజ్ ఇట్ ఈస్ అమ్మాయి చెప్పిన దాంట్లో అతనితోటి తిరిగింది, అతనితోటి బెడ్ షేర్ చేసుకుంది, అతనితోటి 2 కోట్లు పెట్టి సినిమా తీసింది అతను హీరోగా. ఇవాళ ఏదో కొత్తవాడు ఎక్కడో బెడిసి కొట్టింది మీకు, అందుకని నన్ను రేపు చేశాడు. ఇది ఈజీ అయిపోయింది. ఎక్కడో మీ వ్యవహారాల్లో మీరు కలిసి తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడో వ్యాపారంలోనూ ఇంకోట్లోనూ వ్యవహారంలో తేడా వస్తుంది. తేడా రాగానే లైంగిక వేధింపు, ఇది ఒక కాయిన్ దొరికింది. ఇది ఒక ఫ్యాషన్ గాను జిగుస్సగా తయారైపోయింది. అంటే ఇక్కడ 2 కోట్లు కూడా తనకి ఇచ్చానని చెప్పి కూడా చెప్తా ఉంది కదా. 2 కోట్లు ఇవ్వాల, 2 కోట్లు సినిమా అతను హీరోగా సినిమా తీశాడు. ఆ అమ్మాయి 2 కోట్లు పెట్టింది. ఎవడు పెట్టమన్నాను నిన్ను? అదేమైనా బెదిరించాడా, పెడతావా సస్తావా అని అడిగాడా? నువ్వు గొల కొద్దీ పెట్టావు. అప్పుడు బాగా నువ్వు అతను పూసుకుని తిరుగుతున్నారు కనుక అతను హీరోగా పెద్ద హీరో అయిపోతాడు, నా లవర్ పెద్ద హీరో అయిపోతాడు. అది నిజం కాలేదు, దాంతో రివర్స్. ఎందుకు అర్ససాయి ఒక ఫేమస్ యూట్యూబర్గా చూస్తూ ఉంటాం, పేదలకి అతను మంచి యూట్యూబర్, పెద్ద ఏదో జానీ మాస్టర్ తోటి అతనికి పోల్చి కంపేర్ చేయకలేదు. అతను ఒక యూట్యూబరు, ఓకే, యూట్యూబర్ ఫాలోవర్స్కి కొంచెం సుపరిచితుడు, అంతేకాదు అదే పెద్ద ధర్మాంతుడు దేవత్ముడు అని కాదు నేను అంటుంది. అతను ఎంతకాలం నువ్వు పడ్డావు, ఇద్దరు కలిసి తిరిగారు, కుదిరిన రోజులు ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని బెడ్ పంచుకుని అన్నీ చేశారు, సినిమా తీశారు. ఇప్పుడు ఏదో చెడుగానే అది తెలుసుకో, చెడింది అతను. దాన్ని లైంగిక వేధింపులు, ఈ భూషణ మాటలు మాట్లాడద్దు ఈ వద్దు. ఇది కాయినేజ్ అయిపోయింది. పడికట్టు పదాల్లాగా ప్రతి ఆడది మొగాడు ఏదైనా నన్ను వేధింపులు చేశాడు, ఆ రోజు చేయి పట్టుకున్నాడు, 4 సాక్ష్యాలను గడిది గుడ్డు ఉండవు, 6 ఏళ్ల క్రితం నన్ను లాగాడు, 7 ఏళ్ల క్రితం నన్ను ముద్దు పెట్టుకుపోయాడు, 4 ఏళ్ల క్రితం అడ్వాన్స్ అయ్యాడు.
ఇవన్నీ ఆధారాలు లేకుండా జనాల మీద ఒక వాడుకుంటాం, అడ్వాంటేజ్ సిచ్యువేషన్ వాడుకుంటూ జరుగుతుంది. తనపైన సెక్షువల్ హరాస్మెంట్ కేసు కూడా పెట్టడం ఎవరి మీద? అరెస్ట్ అయిపోయినా కూడా సెక్షువల్ హరాస్మెంట్ కాదు, సెక్షువల్ బ్లాక్మెయిలింగ్. ఆ ఫోటోలు పెడతారు. అది ఏమైనా పెట్టచ్చమ్మా, ఇలాంటి ఈ స్టైల్లో ఆరోపణలు పెట్టడం వల్ల ఏమైనా పెట్టచ్చు. అయినా రేపు కోర్టులో తేలాలి కదా. కాకపోతే చట్టం ఆడవాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంది కనుక ఈ ఆడవాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి ఆడవాళ్ళు వాడుకున్న నాళ్ళు వాడుకుంటారు, ఉపయోగించుకున్న నాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎప్పుడో వాళ్ళు కోరుకుంది ఏదైనా ఒకటి జరగకపోతే ఇమ్మీడియట్గా మొత్తం 14 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా నన్ను లైంగికంగా అనుభవించాడు. 7 ఏళ్ళు ఒక్కడు అనుభవించగలడు నువ్వు ఒప్పుకోకుండా? నేను బలవంతం సామూహిక రేపు చేసేది లేదు కదా. ఒకడు బెడ్రూమ్లో ఒకడు నువ్వు కాదంటే చేయగలడా ఏమోడైనా? ఒక ఆడదాన్ని ఆరోగ్యంగా దృఢంగా ఉన్న ఆడదాన్ని, మామూలుగా ఉన్న ఆడదాన్ని ఒక్క మగాడు ఏనాటికి రేపు చేయలేడు. ఇంకో తోడు ఉండాలి, లేకపోతే ఆడదాని అంగీకారం ఉండాలి. ఈ అర్ససాయి విషయంలో తప్పు ఎవరిదంటారు సార్ మీ కోణంలో చూస్తే? నా తోడంలో ఈ కోర్టు పూర్తిగా తెలియాలమ్మా. ఇప్పుడు ఉన్న దీని ప్రకారం ఆ అమ్మాయి చెప్పిన కథ కరెక్ట్గా లేదు. ఎలా జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి చెప్పిన కథ ఎలా వంకర టిక్కర్లుగా ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే వంకర టిక్కర్లుగా ఉన్నాయి. సో చూద్దాం. ఖచ్చితంగా ఇది ఆడవాళ్ళు వాళ్ళ అవకాశవాదంగా ట్రాప్ చేసే కథలుగా ఉన్నాయి నా దృష్టిలో ఇప్పుడు ప్రస్తుతానికి. రేపు చూద్దాం. థ్యాంక్ యూ సార్.